హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీయూమ్. ఈ రోజు మనం మంచి టేస్టీ రెసిపీ చూసేద్దాం. బటర్ నాన్ తినాలనిపించినప్పుడు రెస్టారెంట్ వరకు వెళ్ళే పని లేకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది చూపించబోతున్నాను. ఈ బటర్ నాన్ బయట కొన్న వాటికన్నా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బటర్ నాన్ తయారు చేసుకోవడానికి పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ వంట సోడా, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక కప్పు మైదా పిండికి అరకప్పు పెరుగు వేసుకొని అంతా కలిసిలాగా కలుపుకోవాలి. ఫస్ట్ పెరుగుతో అంతా కలిసిలాగా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకొని చపాతీ పిండి కన్నా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి ఇలా ముద్దలా చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మరోసారి అంతా కలిసిలాగా ఒక 5 నిమిషాలు బాగా కలుపుకోవాలి. పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే బటర్ నాన్స్ అంత సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 20 లేదా 30 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కరగబెట్టుకున్న బటర్ని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వేసుకోవాలి. ఇప్పుడు అందులో 4-5 వెల్లుల్లి పొట్టు తీసుకొని వీలైనంత సన్నగా తురుముకొని వేసుకోవాలి. వెల్లుల్ని కూడా బాగా సన్నగా తురుముకొని వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర సన్నగా తరుముకొని అందులో వేసుకొని ఇప్పుడు అంతా కలిసిలాగా బాగా కలుపుకొని వీటన్నిటిని మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పిండి చూద్దాము. పిండి కాస్త ఉబ్బినట్టు అనిపిస్తుంది. మరో 2 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దలా తీసుకొని రౌండ్గా చేసుకోవాలి. మిగిలిన పిండి పైన తడిబట్టైనా మూతన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత పొడి పిండిని జల్లుకుంటూ మనం చపాతీలు ఎలా అయితే చేసుకుంటామో నాన్స్ కూడా అదే విధంగా చేసుకోవాలి. కాకపోతే మరీ మందంగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదు. ఈ నాన్స్ కొంచెం మీడియంగా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాత్రం మందంగా చేసుకోవాలి. ఇదే విధంగా నాన్స్ అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పక్కన పెట్టుకొని చేతిని తడి చేసుకుంటూ అంచు చుట్టూరు సైడ్స్న ఇలా తడి చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన తవా పెట్టుకొని వేడి చేసుకోవాలి. ప్యాన్ బాగా వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత మనం ఎటు సైడ్ అయితే తడుపుకున్నామో అటు సైడ్ ప్యాన్ పైన పడేలాగా వేసుకోవాలి. నాన్ పెనం పైన వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. ఇలా మనకి బబుల్స్ లాగా పొంగుతుంది అనమాట. ఇలా మనకి ఒక సైడ్ బాగా కాలిన తర్వాత మనం వాటర్ తడుపుకున్నాం కాబట్టి దీనికి స్టిక్ అయిపోయి ఉంటుందండి, అంటుకొని ఉంటుంది. ఇప్పుడు మనం జాగ్రత్తగా దీన్ని పట్టుకొని రెండో వైపు కాల్చుకోవాలన్నమాట మంట పైన. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు నాన్ మొత్తం మంట తగిలేలాగా బాగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు పక్కకి తీసేసుకోండి. నేను ఇక్కడ రేకు లాంటి తవా పెట్టుకున్నాం కాబట్టి దీనికి అంటుకొని ఉంది. ఇటువంటిది లేకపోతే కనుక నాన్ స్టిక్ పెనం పైన కూడా చేసుకోవచ్చు. నాన్ స్టిక్ పెనం పైన వేసుకున్న తర్వాత ఒకవైపు కాలిన తర్వాత మరో వైపుకి తిప్పుకునేటప్పుడు గరిటెతో తీసుకొని ఇలా మంట పైన కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత పక్కకు తీసుకొని ఇలా ఈవెన్ గా అన్ని కాల్చుకున్న తర్వాత ప్లేట్ లోకి తీసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న గార్లిక్ బటర్ ని కొంచెం పైన ఇలా అప్లై చేసుకోవాలి నాన్స్ అన్నిటి పైన. ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా బాగుంటాయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవి మనం బయట కొని తెచ్చుకునే వాటికన్నా చాలా సాఫ్ట్ గా ఉంటాయి. నేనైతే దీనికి కాంబినేషన్ గా పాలక్ పన్నీర్ చేసి పెట్టానండి. దీని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈసారి బటర్ నాన్ ఇంట్లోనే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. మీరు తయారు చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.